రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే నేషనల్ విద్యా సంస్థల జూనియర్ కళాశాలలో డి వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ గురువర్యులు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్, నేషనల్ కళాశాల పూర్వ విద్యార్థి, నంద్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ జఫరుల్లా, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. నేషనల్ విద్యా సంస్థల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు ఘనంగా సత్కారం చేశారు. నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ గురువర్యులు డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు, పిల్లలకు మొక్కలను అందజేశారు. మొక్కలు నాటి దేశాన్ని కాపాడాలని, కాలుష్యం లేని సమాజాన్ని సృష్టించాలని వారు పిలుపునిచ్చారు. నిర్వహించబడుతున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులు, సమానులు, నేషనల్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మరియు చైర్మన్, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గారిని వేదిక మీదకు వినయంగా అలాగే గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు రఫీక్ అహ్మద్ గారిని వేదిక మీదగా నేషనల్ జూనియర్ మరియు డిగ్రీ ప్రిన్సిపల్ గౌరవనీయులు వేణుగోపాల్ గారిని శ్రీమతి హైమావతి, మదర్ ఆఫ్ యోగశ్రీ, శ్రీమతి సరితాబాయి, మదర్ ఆఫ్ లిఖిత, సీనియర్ ఇంటర్లో జూనియర్ ఇంటర్ 2025 మార్చిలో టాపర్గా నిలిచిన ఇద్దరు స్టూడెంట్. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళలో మేజర్ పాత్ర ఎవరుంది చూడండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ముగ్గురులో ప్రధానంగా గతంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులను అదే పనిగా గౌరవించి, ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మేము చదువుకునే పాఠశాలకు, మేము చదువుకునే కళాశాలకు మీరు రండి, వచ్చి కూర్చోండి, మాతో కాలం గడపండి అని చెప్పి గతంలో ఎవరిలో పిలిచామా? నేనైతే పిలవలేదు. నాకు తెలిసిన వరకు పిలవలేదు ఎవరు. నేను 40 సంవత్సరాల పాటు ఇదే వ్యవస్థలో పనిచేసి రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ ప్రిన్సిపల్గా అవి కూడా దాదాపు ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది రిటైర్ అయ్యాను సర్వీస్ నుంచి. నా పూర్తి జీవిత కాలంలో కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కాస్త సదుద్దేశంతో సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లల యొక్క అభివృద్ధిలో ప్రధాన భాగస్వామ్యం తల్లిదండ్రులది ఉన్నది కాబట్టి తల్లిదండ్రులకు ప్రధాన పాత్ర మనం ఉంచాలి. వారి సహకారం లేని అభివృద్ధి అనేది సాధించలేమనే దిశలో ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న టైటిల్ మార్చారు. గత ప్రభుత్వం ఒక పేరు పెట్టింది, ఈ ప్రభుత్వం ఇంకో పేరు పెట్టింది, అంతకంటే ముందున్న ప్రభుత్వాలు ఇంకో పేరుతో పిలిచాయి. ప్రారంభ రోజుల్లో ఈ కార్యక్రమంలో ఇందులో మొత్తం మీద అంశం ఏంటి? ప్రభుత్వము పిల్లల చదువు కోసము ప్రోత్సాహకంగా తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తున్నారు. ఇదే కదా అంశం అయితే ఇదే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. ఇందులో ప్రధానంగా చేస్తున్నది అంటే ఆ రోజుల్లో దీన్ని రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనే పేరుతో చెప్పుకునేవాళ్ళు.
దాని కాస్త గడిచిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమని చెప్పింది, దాన్ని అమ్మ ఒడి అని పేరు పెట్టింది. అమ్మ ఒడి అంటే ఏంటి? అమ్మకు ఒడికి ఎంత వాల్యూ ఉంది అనేది గుర్తించి ఆనాటి ప్రభుత్వం వాడు అమ్మ ఒడికి ప్రాముఖ్యత ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమని చెప్పింది, దాని స్కీమ్ ను పేరు మార్చేసింది. దాని పేరు తల్లికి వందనం అని చెప్పింది. తల్లికి వందనం చేయాల్సిన బాధ్యత పిల్లవాడికి ఉంది. ప్రతి పిల్లవాడికి ఉంది కాబట్టి ఆ తల్లికి వందనం సమర్పించాలి అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి వచ్చేసి తన బాధ్యతను గుర్తెరిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అదే తల్లికి వందనం. ప్రిన్సిపల్ వచ్చి కూర్చోండి, మీరు ఎందుకు బయట నిలబడి. తల్లికి వందనం అనే పేరు పెట్టారండి. ఈ తల్లికి వందనంలో తల్లికి ఈరోజు వందనం చేయాల్సిన బాధ్యత అంటే మిమ్మల్ని అలవాటు చేయడం కోసం ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. ఇది ఒకరు చెప్తే చేసేది కాదు. ఒకరు చెప్తే దండం పెడతారా మీ అమ్మ కానీ మీ నాయన కానీ? చెప్పండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ హృదయం నుంచి రావాలా నీ దండం. మీ అమ్మ మీద ప్రేమ హృదయం నుంచి పుట్టాలా. మీ అమ్మ నీ కోసం పడ్డ కష్టాలు నీకు ఇప్పుడు తెలియవు. నువ్వు కూడా ఆ స్థాయికి చేరుకున్నప్పుడు తెలుసుకుంటావు. ఆ 9 నెలలు మీ అమ్మ నేను ఎలా మోసింది, ఎన్ని కష్టాలు పడింది, ఏ రకంగా గోరుబిద్దలు చూపించింది, ఏ రకంగా నిన్ను పెంచింది, పెద్ద చేసింది, నిన్ను లాలించింది, పాలించింది. ప్రతిరోజు రాత్రి పక్క తడుపుతుంటే కూడా ఆయమ్మ నిద్ర భంగం అయినా కూడా నీ నిద్ర భంగం కాకుండా నీకు సేవ చేసింది ఆ మహా తల్లి. ఆ తల్లికి జీవితాంతం రుణపడి ఉంటావు, జన్మ జన్మలకు రుణపడి ఉంటావు. ఆ తల్లి పాత్ర జీవితంలో చాలా 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 గొప్పది. ఆ పాత్ర గురించి హైలైట్ చేయడం కోసం, పాత్ర గురించి వివరించడం కోసమే ఈ కార్యక్రమం రూపొందించబడింది. అలా అని చెప్పి తండ్రి తక్కువ ఎప్పటికీ కాడు. తల్లి రూపాన్ని ఇస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు. అవునా? తండ్రి పోషించకపోతే, తండ్రి కష్టపడకపోతే, తండ్రి డబ్బులు సంపాదించకపోతే, తండ్రి రాత్రింబోళ్ళు పని చేసి సంపాదించుకుని వచ్చి పెట్టకపోతే నీకు ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది నోట్లోకి? కాబట్టి తండ్రి పాత్ర కూడా చిన్నదేం కాదు. కాకపోతే ఏమంటే ప్రథమ గురువు తల్లి. ఈరోజు విషయం ముఖ్యంగా తెలుసా మీకు? గురు పౌర్ణమి ఈరోజు. గురు పౌర్ణమి రోజు ఏం చేస్తారు? గురువులను మొక్కుతారు, గురువుకు దండం పెడతారు. ఈరోజు గురు పూజోత్సవం జరుపుకోవాల్సిన రోజు ఇది. వాస్తవంగా అయితే పాతకాలంలో అయితే క్యూ కట్టేవాళ్ళు. పిల్లలందరూ గురువులకు దక్షిణ తీసుకొచ్చి పళ్ళు, పలహారము, పూలు తీసుకొచ్చి గురువు గారికి కాళ్ళు మొక్కి దండం పెట్టుకొని నమస్కరించుకొని ఆశీర్వచనం అందుకొని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ఏం చేశాము? ఈ రోజు ఏం చేసాము? రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కార్యక్రమం ఉండేటట్టు మనం ఏం చేసాము? ఇక్కడ కాదు, అందరూ ఇక్కడే ఒక చోట చేరి మీ పాఠశాలలో మీరు చదువుకున్న దగ్గర మీ తల్లికి వందనం చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. ఇదేంటి గురువు చేయాల్సింది పోనిచ్చి ఈ గౌరవం కాస్త తీసుకెళ్లి తల్లికి ఇస్తున్నారని చెప్పి మాకైతే అసూయ కలగలేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తల్లి ప్రథమ గురువు జీవితంలో. మొదటి గురువు ఎవరు జీవితంలో? అమ్మ. అమ్మనే నేర్పించింది పదాన్ని, అమ్మనే నేర్పించింది అక్షరాన్ని, అమ్మనే ప్రసాదించింది జీవితాన్ని. నీలో ప్రాణం నింపింది, నీ శ్వాస తీసుకునేలా చేసింది నిన్ను. ఆమె శ్వాస పోయినా సిద్ధమైంది. ఎంతమంది తల్లులు గర్భం దాల్చినప్పుడు ఎంతమంది తన ప్రాణాలు పోగొట్టుకోలేదు? శిశువును జన్మ ఇచ్చేటప్పుడు ఎంతమంది తల్లులు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయలేదు? ఒకసారి గుర్తు చేసుకోండి మహాతల్లులారా. పిల్లలు గుర్తించుకోండి. మీరు ఎంతమంది పిల్లలు అలాంటి సందర్భాల్లో అనాథలుగా మారిపోలేదు? అంటే అమ్మ త్యాగం ఎంత గొప్పది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లలను వారి యొక్క పుష్పాలు సమర్పించుకోండి. అమ్మా మొక్కండి.
కాలు మొక్కండి, ఆశీర్వచనం అందించేయండి. ఇప్పుడు ఇటువైపు తిరగండి, మీరు అమ్మాయిలు ఇటువైపు తిరగండి. వీళ్ళ ఫోటో తీయ ఒకటి. వాళ్ళు పానాలను పూలు సమర్పించుకోండి. అమ్మ ఆశీర్వచనం అందజేయండి. తండ్రి గారు మీరు కూడా మీ యొక్క మనస్ఫూర్తిగా మీ ఆశీర్వచనాన్ని అందజేయండి. మనస్ఫూర్తిగా మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఆ భగవంతుడు మీ పిల్లల్లో సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టు చూస్తాడు. హస్త ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు మీ పిల్లలకు ప్రసాదించుకుంటా. థ్యాంక్ యూ. ఇక్కడ నమూనా మాత్రమే నడిచింది. ఆత్మీయంగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నలకు అదే పనిగా బజార్ నుంచి వెళ్తా మీ దగ్గర పాకెట్ మనీ ఖచ్చితంగా రూపాయి కూడా లేకుండా ఉండదు. మీ జోబులో ఉన్న ₹1 ఖర్చు పెట్టి పూలంగడికి వెళ్ళి పూలు కొనుక్కొని మీ అమ్మకు మీ నాన్నకు నిలబెట్టి దండం పెట్టుకోండి. మమ్మల్ని ఆశీర్వదించమని అడగండి. మీరు అడగక ముందే వాళ్ళు ఆశీర్విస్తారు. వాళ్ళ మనసు కరిగిపోతుంది, వాళ్ళలో ప్రేమ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మీ జీవితంలో మీరు అనుకొని ఒక మధుర గడియను ఉంటారు. ఆ స్ఫూర్తి చాలా గొప్పది. ఇప్పుడు మేము వెళ్తుంటాను, అనేకమైన కార్యక్రమాల్లో అనేక చోట అనేక పెద్ద పెద్ద డయాస్లలో కూడా వెళ్తాను. నా పూర్వ విద్యార్థులు ఏం చేస్తారో తెలిసిన, అందరి ముందు పెద్ద సభలో కూడా నేను వెళ్ళింటే గురువుగా నా దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కారం చేస్తాను. అందులో పెళ్ళైన వాళ్ళు ఉంటారు, భార్యతో పాటు కూడా వచ్చి నమస్కారం చేస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కాటుకుంటారు, వాళ్ళ పిల్లలతో తీసుకొచ్చి కొట్టిస్తారు. ఆ రోజు మాకు లభించే అనుభూతి ఎంత అంటే నేను మాటలు వివరించను. మన స్ఫూర్తిగా ఆశీర్వదిస్తాం. వాళ్ళు ఒక చెప్తేదిగా చేసేది కాదు, మనసులో ఏర్పడుతుంది ఆ భావన. ఆ సంకల్పం చాలా గొప్పది. అదేదో చుట్టూ మంత్రంగా ఏదో చెప్పారు, పెళ్లిలో మంత్రాలు చెప్తా ఇది చేయండి అది చేయండి అది చేయండి ఇది చేయండి అంటే చేస్తుంటాం చూడండి. అట్లా కాదు, మీకు మీరుగా అర్థం చేసుకుని కాన్సెప్ట్ చేయడం అది చాలా ముఖ్యం. కాబట్టి మొత్తం అందరికీ చెప్తున్నాను మీకు, మొత్తం దయచేసి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం దాకా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. మిమ్మల్ని అందరినీ రేపు వచ్చినప్పుడు గాలికి వచ్చినప్పుడు మేము అడుగుతాం, ఎవరెవరు చేశారు ఎవరెవరు చేయలేదు జవాబు చెప్పాల్సి వస్తుంది అండి. ఇప్పుడు అంతేకాదు ఈ కార్యక్రమంలో తదుపరి అంశం ఏముంది, ఇక్కడ నివేదిక ప్రిన్సిపాల్ గారి చేత అందజేయడం అనేది కార్యక్రమం నెక్స్ట్ భాగం వస్తుంది. ఇక్కడ పెట్టండి. అన్ని కళాశాలలో అన్ని పాఠశాలలో ఒకే పద్ధతిలో జరగాలి అనేది ఉద్దేశం. అందులో భాగంగా యాక్చువల్గా అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మన స్థానిక మంత్రివర్యులు ముఖ్య అతిథిగా వచ్చేది ఉన్నది, వస్తానని కూడా మాటించారు నాకు. కానీ కలెక్టర్ మేడం వచ్చేసి రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మన నంద్యాలలో ఉంది, మన బస్ స్టాండ్ పక్కన ఉంది సార్, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడ అమ్మాయిలు ఉంటున్నారు ప్రత్యేకంగా అంతా, అందులో ప్రభుత్వంది. ప్రభుత్వ పాఠశాలలో ఏంటంటే ఆల్మోస్ట్ అది ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ప్రభుత్వం గవర్నమెంటే ఇస్తుంది, జీతభత్యాలన్నీ గవర్నమెంటే ఇస్తుంది, ₹1 కట్టక్కర్లేదు, అడ్మిషన్లు ఫ్రీ, భోజనము మధ్యాహ్న భోజనం పెట్టారు, మధ్యాహ్న భోజన పథకము ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, బెల్ట్ ఫ్రీ, డ్రెస్ ఫ్రీ, బుట్లు ఫ్రీ, పుస్తకాలు మెటీరియల్ ఫ్రీ. ఇన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసి ఇస్తూ పోతున్నాయి. అట్లని చెప్పి ఫ్రీ ఇచ్చిన దగ్గరే పోయి చదువుకోవాలని ఏం లేదు. మీరు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ, ఎక్కడ ఆసక్తి ఉంటే అక్కడ, ఫ్రీ అన్నంత మాత్రాన ఎండని తీసుకొని తాగుతాము తింటామంటే బాగుంటుందా? మరి నిజంగా ఫ్రీకే మనం ప్రోత్సాహం ఇవ్వాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు పోతున్నాం? ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, బెడ్లు ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. మరి మనం ఎందుకు వెళ్తున్నాం? ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నామే, కార్పొరేట్కి వెళ్ళి చేయించుకుంటున్నామే వైద్యం, లక్షల కోట్లు పెట్టి. అదే ఇది ఇదే.
ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలకు చదువు బాగా వచ్చేది మన స్థాయికి తగింది చేసుకోవాలి. మన స్తోమత ఎంత ఉంటే ఆ స్తోమతకు తగ్గట్టు మనం చదివించుకుంటాం. పిల్లలు స్తోమతకు మించి చదివించుకోవాలని ఎక్కడ లేదు. కాబట్టి మీరు ఇలా ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థ ఈ రోజు పుట్టింది కాదు. దీని చరిత్ర 45 సంవత్సరాలు పైబడి ఉంది. ఇందులో నుంచి చదువుకొని బయటకు వచ్చిన ఒక ఆనిముత్యాన్ని ఈ రోజు స్టేజ్ మీదకి పిలిచాను. ఈజ్ నథింగ్ బట్ డాక్టర్ జఫరుల్లా. ఇదే కళాశాలలో ఇదే మీ మాదిరిగానే ఇదే వెంశీలలో ఆనాడు ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ కూర్చొని బైపీసీ గ్రూప్ లో ఇంటర్మీడియట్ చదువుకొని పోయినాడు. తద్వారా ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ సీట్ సాధించాడు. మళ్ళా 2 పీజీ చేశాడు, ఒక ఈఎన్టీ డిగ్రీ చేశాడు, ఒక ఆర్థోపెడిక్ డిగ్రీ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నంద్యాలకు వచ్చేసి డిసిహెచ్ఎస్ గా ఉన్నారు. ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ హాస్పిటల్ సర్వీసెస్ గా ఈరోజు ఒక పెద్ద జిల్లా స్థాయి అధికారిగా ఈరోజు మా విద్యార్థి ఇక్కడ ఉన్నారు. మరి ఈ స్థాయికి మరి మీ పిల్లలను తీసుకెళ్ళడానికి ఈ సంస్థ కృషి చేసిందా చేయలేదా? ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని సృష్టించాం. ఇంకొక డాక్టర్ కూడా ఈరోజు పిలుచున్నాను, డాక్టర్ అరుణ్ ప్రసాద్ అని చెప్పి, డెర్మటాలజిస్ట్ నంద్యాల. ఆయనకు సడన్ గా వాళ్ళ బంధువులు ఎవరో సిక్ అయినారని చెప్పి ఎమర్జెన్సీ ఏర్పడి కర్నూలు వెళ్ళవలసి వెళ్ళాడు. నంద్యాలలో దాదాపు నాకు తెలిసినంత వరకు 15 నుంచి 16 మంది డాక్టర్లు ఈ కాలేజీ పిల్లలే ఉన్నారు. ఇంజనీర్లు అయితే నేను సంఖ్యాపరంగా చెప్పలేను, టీచర్లు అయితే అస్సలు చెప్పలేను, ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను చెప్పలేను, నంబరే చెప్పలేను. ఎక్కడ పోయినా, ఏ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కాలేజ్ స్టూడెంట్ అంటే సార్ నేను నేషనల్ కాలేజ్ స్టూడెంట్ సార్. కోర్టులో వెళ్తే నేషనల్ కాలేజ్ స్టూడెంట్, పోలీస్ స్టేషన్లో వెళ్తే నేషనల్ కాలేజ్ స్టూడెంట్, ఆఫీస్లోకి వెళ్తే నేషనల్ కాలేజ్ స్టూడెంట్, మున్సిపాలిటీలోకి వెళ్తే నేషనల్ కాలేజ్ స్టూడెంట్. ఇది పోనిచ్చి
सबको अस्सलाम वालेकुम, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సారీ నాకు చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ నాకు 4 to 5 స్కూల్స్ పోయి వచ్చినాను. నాకు నేషనల్ స్కూల్ సార్ విద్యా సార్ ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను ఏంటంటే ఎట్లా పెరుగుతుంటే చాలా సార్లు చూస్తూ వచ్చినాను. నా స్టడీస్ అంతా మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. నాకు అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే. నంద్యాల వచ్చిన తర్వాత నేను తెలుగు చాలా నేర్చుకున్నాను. అప్పటి వరకు నాకు ఎట్లా అంటే తెలంగాణలో మా ఫ్రెండ్స్ కూడా హిందీలోనే మాట్లాడతారు, ఈ తెలుగు చాలా తక్కువ మాట్లాడతారు అక్కడ. దాంట్లో నంద్యాల వచ్చిన తర్వాతనే ఇంకా సామి చూసి కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు తెలుగు. సార్ ఈరోజు మనం చూస్తున్నాం తల్లికి వందనం అనేది ఇక్కడ నేను అనుకుంటా దాదాపు చాలా మందికి వచ్చిందా లేదా? చాలా మందికి, కొంచెం మందికి రాలేదు. ఈ రోజు నేను అనుకునే ప్రకారం ఈ రోజు రావచ్చు. ఎందుకంటే 2వ విడతల ఈ రోజు తల్లికి వందనం ఇది అంటే ఈ రోజు స్కీమ్ ఈ రోజు వస్తుంది. నేను ఎందుకంటే ఇప్పటి వరకు నేను 4 స్కూల్లో పోయించినాను. ఆ 4 స్కూల్లో కూడా పిల్లలందరికీ తల్లికి వందనం వచ్చింది. దాదాపు ఇంట్లో 2 ఉంటే 2కి వచ్చింది, 3 పిల్లలు ఉంటే 3కి వచ్చింది. సార్ చెప్పినట్టు ఒకటే ఇంట్లో 11 మెంబర్స్కి వచ్చింది. అక్కడ ఈరోజు నేను మొన్న 2 డేస్ కింద మన 14th వార్డు బుడుగా జంగాల కాలనీ అంతే కూడా అక్కడనే ఒక ఇంట్లోనే దాదాపు 11 మెంబర్స్కి వచ్చింది సార్. ఇక్కడనే మన నంద్యాలలోనే వచ్చింది. అది కూడా ఒక రికార్డు. ఎందుకంటే ఇట్లాంటి ఎవరన్నా ధైర్యం చేస్తాడు, ఎవడన్నా అంత మందిని పిల్లల్ని చదివిస్తాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. లేకపోతే ఇంత డేరింగ్ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేరు. ఎందుకంటే మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అంతంత మాత్రం ఉందా కాబట్టి మనం ఇచ్చిన హామీని నిలబడుతున్నాం అంటే కూడా అది ఒక మన గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకే సాధ్యం. ఎందుకంటే ఇంత డేరింగ్ స్టెప్ ఎవరు తీసుకోలేరు. ఇంకొకటి ఏమంటే చాలా మంది ఉమెన్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా శుభవార్త. ఎందుకంటే ఆగస్ట్ 15 నుంచి వాళ్ళందరికీ ఉచిత బస్సు. నంద్యాల జిల్లా ఎక్కడన్నా పోయినా కానీ మీ అందరికీ ఉచిత బస్సు ఉన్నారు. దానికోసం మనం ఇంకొకటి ఏమంటే మన లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మనమంతా ఎడ్యుకేషన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీరు చూస్తున్నాను స్కూల్ బ్యాగ్స్ కానీ, బెల్ట్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతిదీ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసాం అసలు ఏమంటే మనం లాస్ట్కి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలంటే కూడా వాళ్ళ సింబల్ పెట్టి ఇచ్చినాం. కానీ మనం అట్లా లేదు. ఎడ్యుకేషన్కి స్పెషల్ ఇంపార్టెన్స్. ఎడ్యుకేషన్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. స్టూడెంట్స్లో ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. దానికోసం మనం స్టూడెంట్స్ని, కాలేజ్ని, స్కూల్ని ఒక టెంపుల్ లాగానే చూసుకుంటాం, ఒక దేవాలయం లాగానే చూసుకుంటాం. దాంట్లో ఎక్కడ కానీ మనం రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయడమే లేదు. यहाँ पे बहुत जने मुसलमान भी है। मैं आप सबको एक ही बात बोलना चाहता हूँ, बहुत जने मुसलमान लड़कियां हैं, मैं आपको एक ही बात बोल रहा हूँ, आप सब लोग इंशाल्लाह आप जितना भी रहते पढ़ाई पे कंसंट्रेट करो, पढ़ाई एक मत छोड़ो। क्योंकि दुनिया के कोसे भी कोने में रहते आप, पढ़ाई एक ही ऐसी चीज है जो आपको साथ दे सकती। आज मैं उर्दू स्कूल भी जाके आया, उर्दू स्कूल में भी बहुत से स्टूडेंट्स थे। मैं एक बात बोला आप सबको, क्योंकि आजकल आप देखो, क्योंकि महिला सबसे आगे आप परसेंटेज देख लो, हमारे क्या 10th क्लास का या इंटरमीडिएट का सबसे आगे औरत बच्चियां हैं। इसलिए मैं एक बात बोलता हूँ, आप सबको पढ़ाई मात्र आपके माँ बाप नहीं शादी करा दे तो वो करा दो, फिर भी आप लोग पढ़ाई पे कंसंट्रेट करो। क्या शादी कर लिया तो भी इंशाअल्लाह ताला पढ़ाई एक न को छोड़ो आप लोग, क्योंकि पढ़ाई एक ही ऐसी चीज है जो आप मरते दम तक आपके साथ रहती। आपको कोई भी चीज रहते, अच्छी नौकरी रहते, आपको कोई भी चीज आगे जाके लेके जाएगी इंशाल्लाह। पढ़ाई एक ही चीज। मैं भी सर मैं एक बात बोलता हूँ, मेरी बेटी भी 10th से पढ़ी सर, उसको भी 96% आया। इसलिए मैं भी मेरी बेटी को एक ही बात बोलता हूँ, जो भी रहते पढ़ाई एक ही ऐसी चीज है, आप छोड़ो ना, तो पढ़ाई कंटिन्यू करो। तकलीफ बहुत होंगी आपको आगे जिंदगी में जाके, बहुत से फाइनेंशियल क्राइसिस भी आएंगे, आपको साथ भी नहीं देंगे। इंशाअल्लाह ताला जो भी रहते आगे चल के आपके माँ बाप की खिदमत करो, आप आगे जाके पढ़ो। जय हिंद, शुक्रिया सर। చాలా 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 గుర్తించారు. నేను యాక్సెప్ట్ ఇక ఏ మాత్రం వచ్చిందంటే ఇక ముందు నేర్పుతుంది బండి. అంటే కంగ్రాచులేషన్స్ టు మిస్టర్
సత్కరిస్తున్న డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ గారు మరియు రఫీ అహ్మద్ గారు. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఉద్దేశించినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుపుటకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఈ కళాశాల నేషనల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ వినయ విధేయతలు నేర్పని విద్య వ్యాసుడి దగ్గర నేర్చినను వ్యర్థమే అనేటువంటి నానుడిని అంది పుచ్చుకొని 43 సంవత్సరాల పాటు విద్యారంగ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని గుర్తింపును అందిపుచ్చుకున్నటువంటి నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ గారు ఈ తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఎలా బంగారు బాటలు వేసుకోవాలో తన యొక్క అమూల్యమైనటువంటి సందేశం ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అనుసరించవలసినటువంటి ధోరణిని విద్యార్థిని మరియు క్లాస్ రూమ్ లేకుండా నాకు కొద్దిగా కొంచెం ముందు బోధనలు పెట్టినాము ఇంకా పెట్టడమే గొప్ప విషయం. మేము ప్రైవేట్ క్లాస్ పెట్టాము. అట్లా ముందుకెళ్ళండి. క్లాస్ రూమ్స్కి వెళ్ళాలండి మా గురించి మర్చిపోయారన్నా నీకు పంపించా చూడు నాది పంపి కదా, కానీ మధ్యలో కట్ట నాదంటే అది స్టాప్ చేసి పేరెంట్స్ని ఇట్లా రమ్మను. ఈ 5 మంది ఉండేది బాయ్స్ ఒక 10 మంది ఉన్నారు బా క్లోజ్ చేయకుండా సార్ అది ముందు పంపించండి సార్. ఆ నుంచి దేవుడు అది రూమ్స్కి వెళ్ళండి. పెట్టించుకుంటే రూమ్స్కి వెళ్ళండి. రూమ్లోకి వెళ్ళండి. మీ రూమ్స్కి వెళ్ళండి.
మా రూమ్ కదా సార్ నీ దగ్గర నుంచి వచ్చాను ఆయన వద్దంటే వద్దు చేసేయండి. సరే